విడిచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటి తొలగించి వెలుగుతో నింపితివి. పదయుడవై నా పాదములు ప్రొట్లెల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. పదయుడవై నా పాదములు ప్రొట్లెల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. అందరికీ చెప్పండి. నా స్తుతుల సింహాసనం నీకోసమే నా స్తుతుల హృదయపూర్వకంగా నా స్తుతుల సింహాసనం
నీకోసమే యేసయ్యా. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ, ఏదో కొడుతున్నారంటే కోట దగ్గరగా చప్పట్లు. ఆయనకు ఒక సింహాసనాన్ని సిద్ధపరచు. నీ హృదయంలో దేవునికి సింహాసనాన్ని సిద్ధపరచు. యేసు 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 యేసు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడు అయిన మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నాయన ఇదిగో నీ నామమును బట్టి నాయన ఈ రాత్రి కాలములో నాయన ఇదిగో నీ సన్నిధిలో ప్రభు చేరి నేను మహింపరుస్తూ ఉండగా, అయ్యా ఇదిగో నా దేవా నా ప్రభువా, నీ సన్నిధిలో చేరి నేను మహింపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవానికి వందనాలు, నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో నా గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఇదిగో నాయన ఇంతవరకు నా తండ్రి జరిగించిన ఈ కార్యక్రమాన్ని నీవే ముందుండి జరిగించారు, నడిపించారు. అలాగనే సమయం అంతా కూడా అయ్యా, అలాగే సమయం అంతా కూడా ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ సమయంలో నాయన నా గొప్ప దేవుడా, ఇదిగో తండ్రి సమయంలో లేసి నిలబడుతున్న నేను బలహీనుడిని అయినప్పటికీ కూడా నీ కృపతో మీరు వాడుకోమని, నిలబెట్టమని, నీ నోటు బూరగా రాత్రి కాలంలో మీరు వాడుకొని నీ బిడ్డలతో కుటుంబంతో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడి ముచ్చటించే సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి.